నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు మనం ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధాన కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ మనతో పాటు చైర్మన్ గారు ఉన్నారు. సార్ అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన వైఎస్ఆర్సీపీ ఓటమి పాలైన తర్వాత నాయుడు గారు ఇచ్చిన ప్రెస్ మీట్లు మిమ్మల్ని పక్కన నిలబెట్టి మీకు పరాభవం చేశారని చెప్పేసి ప్రజలను కొంతమంది నాయకులు చెబుతున్నారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటండి? మొన్న జరిగిన ఎన్నికల్లో మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పరాభవం చెందటం మీ అందరికీ తెలుసు. మా నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ధైర్యం చెప్పాలనే సదుద్దేశంతో మా ప్రియతమ నేత మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు గారు ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. వారికి ధైర్యం చెప్పాలనే ఉద్దేశంతో నేను వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దానిని తప్పుగా అర్థం చేసుకోవద్దని అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేమందరం పార్టీ సభ్యులం, ఒక కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఉంటున్నామని తెలియజేసుకుంటున్నాను. అలాగే మనతో పాటు కామశెట్టి సత్యబాబు గారు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన సంఘటనకి మీరు దీని మీద ఏ రకమైన అభిప్రాయం తెలియపరచగలుగుతున్నారు? నిన్న జరిగిన సంఘటనపై ఇది మాకు పార్టీ అంటే కుటుంబ వ్యవహారం. ఈ కుటుంబంలో ఎవరు నుంచున్నారు, ఎవరు కూర్చున్నారు అనేది ఆ టైంలో మేము ఎవరం కూడా ఆలోచించలేదు. అలాగే చైర్మన్ గారు కూడా ఆలోచించలేదు. ఎందుకంటే అక్కడ మా శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు ఓటమి చెందటం, రాష్ట్ర వ్యాప్తంగానే పార్టీ ఓటమి చెందటం, దానికి తగ్గట్టుగా మా నాయకులు మా అందరికీ కూడా ధైర్యాన్ని ఇవ్వటం కోసం, మాలో మనోధైర్యాన్ని నింపడం కోసం, పార్టీని మళ్ళీ బలోపేతం చేయడం కోసం, మా అందరికీ కూడా ధైర్యాన్ని చెప్పడం కోసం ఆ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో మేము కూడా ఎవరం కూడా ఆయన్ని మాట్లాడే పరిస్థితి కానీ, మేము ఆయన ఓదార్చే పరిస్థితి కానీ యాక్చువల్గా ఎవరికీ లేదు. ఆయనే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రెస్ కూర్చొని మాట్లాడమని, అంటే ఎక్కువ మైకులు ఉండటం వలన ప్రెస్ మీట్ అప్పుడు ఆయన కూర్చోమంటం జరిగింది. అదే సమయంలో వెనకాల చాలామంది కుర్చీలు ఉన్నప్పుడు అందరినీ కూర్చోమనే చెప్పారు మా నాయకులు. కానీ ఏంటంటే ఎవరో కూడా కూర్చొని ఆస్వాదించే సమయం కాదన్న ఉద్దేశంతో అందరూ కూడా ఇలాగే నుంచొని వినటం జరిగింది. అంతే తప్ప ఒక ప్రథమ పౌరుడిని అవమానించుకోవాల్సిన అవసరం కానీ, ఎందుకంటే ప్రథమ పౌరుడు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, మా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ఆఫీసు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు. ఇక్కడ మాలో మేము పరాభవించుకోవడాలు, అవమానపరచుకోవడాలు ఏమీ లేవు. ఎందుకంటే ఈయన పెద్దలు, ఇంచుమించుగా శ్రీనివాసనాయుడు గారి కన్నా వయసు రీత్యా పెద్దలు, అలాగే మా అందరికీ కూడా నాయకులు. మేము ఒకరినొకరు అవమానపరుచుకునే పరిస్థితి కానీ అటువంటి పరిస్థితి ఎప్పుడు రాదు. మేమంతా కూడా కలిసికట్టుగానే ఉంటాం. ఇదే శ్రీనివాసనాయుడు గారి నాయకత్వంలో ఇంకా ముందు పనిచేస్తామని కూడా చెప్తాము. ఓకే ఫ్రెండ్స్, విన్నారుగా. ప్రస్తుతం మనం తెలుసుకున్న దాంట్లో విషయం ఏంటంటే ఇక్కడంతా కూడా కుటుంబ సభ్యులా కలిసిమెలిసి ఉంటాం. దీంట్లో చిన్న పెద్ద తారతమ్యాలు ఏమి ఉండవు. అంతా అన్నదమ్ముల్లాగా, అక్క చెల్లెల్లో కుటుంబ సభ్యుల్లా కలిసి ఉంటామని వీడు చెప్తున్నారు. కాబట్టి దీన్ని ఇక్కడున్న మన న్యూస్ హంట్ ప్రేక్షకులందరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. కెమెరామ్యాన్ నానితో ప్రతాప్, న్యూస్ హంట్, నిడదవోలు.